హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వర్షి కలెక్షన్స్. ఇవాళ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ కలెక్షన్స్తో వచ్చేసాను మీ ముందుకి. అన్నీ కూడా హై క్వాలిటీ ఇయర్ రింగ్స్ అండి. మీకు వచ్చేవన్నీ కూడా గోల్డ్ టైప్ ఉన్నాయి, లేదు అంటే మీకు రియల్ గోల్డ్ రిప్లికాస్ ఉన్నాయండి. అంటే మీకు వెనక స్క్రూ బ్యాక్, మనకి రియల్ గోల్డ్లో స్క్రూ బ్యాక్ ఎలా అయితే వస్తుందో ఆ టైప్లో కూడా ఉన్నాయి. మీకు మెహందీ పాలిష్ కావాలన్నా విక్టోరియన్లో ఉన్నాయి, జుమ్కాస్ ఉన్నాయి, అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. రోజ్ గోల్డ్ టైప్ కూడా ఉన్నాయండి. మీరు డైలీ వేర్ యూస్ చేయడానికి రోజ్ గోల్డ్ టైప్ కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్. ఇవన్నీ కూడా అటువంటివే. మీరు కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి, ఓకేనా అండి. బుకింగ్ ప్రాసెస్ చూడండి, ఒకసారి చెప్తాను. ఏం లేదండి, ఏదైతే మీకు ఐటెం నచ్చుతుందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఆ పైన ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ ఉంటుందండి, దానికి సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే బుకింగ్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి, ఓకేనా అండి. ఎందుకంటే ఇయర్ రింగ్స్ కలెక్షను ఉంటాయని చెప్పలేము, స్టాకు వెంటనే పెట్టిన కొన్ని రోజులకే అయిపోతాయి. ఆల్రెడీ ఇవి వచ్చి కూడా ఒక 2-3 డేస్ అవుతుంది. కాబట్టి తొందరగా కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసేసుకోండి, ఓకేనా అండి. ఇంకా మన ఛానల్లో జుమ్కాస్, ఇయర్ రింగ్స్ ఇవే కాకుండా అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి. బీడ్స్ కలెక్షన్స్ హైలైట్గా ఉంటాయి. ఇది వచ్చేసి మీకు 299 రూపీస్ ఈచ్ పేర్ అండి, ఓకేనా అండి. ఈచ్ పేర్ ఫ్రీ షిప్పింగ్, ఆల్ ఐటమ్స్ ఫ్రీ షిప్పింగ్ అండి. సింగిల్ ఐటమ్ కూడా మీకు ఫ్రీ షిప్పింగే ఉంటుంది, ఓకేనా అండి. ఇంకా శారీస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. మీకు ఇవన్నీ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ గ్రూప్ ఉందండి, కమ్యూనిటీ ఉంది డైరెక్ట్గా. దాంట్లో మనకి డ్రెస్సెస్ గ్రూప్ ఉంది, శారీస్ గ్రూప్ ఉంది, జ్యువెలరీ గ్రూప్ ఉంది. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే జాయిన్ అయిపోండి, ఓకేనా అండి. ప్రతి ఐటమ్ ప్రతిరోజు అప్డేట్ చేస్తూనే ఉంటాము, కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ కూడా. మీరు కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే గ్రూప్లో జాయిన్ అయిపోండి. గ్రూప్ యొక్క లింకు మీకు కమ్యూనిటీలో, అదే కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది. అట్లయినా జాయిన్ అవ్వండి. లేదు అది ఎలా జాయిన్ అవ్వాలో తెలియలేదు అనుకున్నప్పుడు నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మిమ్మల్ని జాయిన్ చేస్తాను, ఓకేనా అండి. ఇంకా దీంట్లో ఉండే కలెక్షన్స్లో మీకు కాస్ట్ అనేది ఖచ్చితంగా అండి క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది, ఓకేనా అండి. కాస్ట్ అనేది క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది. మీకు 200-150 వర్తబుల్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి. కాకపోతే మనకి కొంచెం లైఫ్ టైం రావాలి, క్వాలిటీ బాగుండాలి అనుకున్నప్పుడు కొంచెం కాస్ట్ పెట్టాలా, ఓకేనండి. అది కూడా గోల్డ్ పాలిష్ ఒక కాస్ట్లో ఉంటుంది. మనకి మెహందీ పాలిష్, విక్టోరియన్ పాలిష్ అయితే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇవి విక్టోరియన్లో వచ్చేవి కాబట్టి మీకు కాస్ట్ ఎక్కువ ఉంటాయి. విక్టోరియన్ పాలిష్లో ఉండేవి కూడా కాస్ట్ ఎక్కువే ఉంటాయి. మాకు గోల్డ్ పాలిష్ ఒక్కటే కొంచెం తక్కువ ఉంటుంది. సీజెడ్స్ ఇవన్నీ కూడా కొంచెం కాస్టే ఉంటాయి. మీరు ఏదైనా చూడండి, క్వాలిటీ డిపెండ్స్ ఆన్ కాస్ట్ అండి, ఓకేనా అండి. క్వాలిటీ మీద కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఇది మీకు ఏ ఐటెం కావాలి అనుకున్నా కానీ వెంటనే బుక్ చేసేసుకోండి. ఇంకొకసారి అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ఆఫర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు వెంటనే ఆఫర్ అనేది వచ్చినప్పుడు మీరు బై చేయడానికి ఉంటుంది ఐటమ్స్. ఎందుకంటే ఆఫర్ సేల్స్ పెడుతున్నప్పుడు చాలా ఆఫర్ అంటే 200-300 కూడా లెస్ అయ్యే టైమ్స్ ఉంటాయి ఒక్కొక్క సేల్లో. అట్లాంటప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, ఓకేనా అండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఛానల్ని రికమెండ్ చేయండి, ఓకేనా అండి. ఇంకా మన ఛానల్లో గివ్ అవేస్ రన్ అవుతున్నాయండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఈ వీడియోకి కూడా గివ్ అవే అనేది ఉంది. గివ్ అవే ఏం లేదండి, మీకు ప్రతి దాంట్లో చెప్పినట్లే 1000 వర్తబుల్ ఉండేటువంటి శారీ కానీ, లేదంటే మీకు నచ్చిన జ్యువెలరీ కానీ ఏదైనా గివ్ అవే కింద ఇవ్వబడుతుందండి. మీకు ఏ ఐటెం అయితే నచ్చుతుందో దాన్ని కంపల్సరీ మీరు బై చేయొచ్చు గివ్ అవే కింద. అది మీకు ఎలా అంటే గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏం లేదండి, మీరు వీడియో మొత్తం కంప్లీట్గా విజిబుల్ చేసి ఉండాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఖచ్చితంగా ఏదైతే వీడియోకి గివ్ అవే రన్ చేస్తున్నానో ఆ వీడియోకి మీరు లైక్ చేసి ఉండాలి. 100 లైక్స్ 100 కామెంట్స్ నేను టార్గెట్ ఇచ్చి ఉండేది. ఆ టైం రీచ్ అవ్వగానే మీకు
గివ్ అవే అనేది తీస్తాము. గివ్ అవే తీసిన వెంటనే ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళు వితిన్ 24 అవర్స్లో మాకు అప్డేట్ చేయాలి. వాళ్ళ నేమ్కి సంబంధించిన వాళ్ళు అప్డేట్ చేసి గివ్ అవే గిఫ్ట్ని మీరు తీసుకోవచ్చు. ఏదర్ మనీ రూపంలో కానీ, లేదంటే శారీస్ కానీ, లేదంటే జ్యువెలరీ రూపంలో అయినా కానీ మీరు తీసుకోవచ్చు. ఓకేనా అండి. ఇవి ఎల్సీ కోడెడ్ కలెక్షన్స్ అండి. ఎల్సీ కోడెడ్ కలెక్షన్స్లో మీకు ఇయర్ రింగ్స్ కలెక్షను విక్టోరియన్ కలెక్షన్లో కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ ఇవన్నీ విక్టోరియన్స్. మీకు ఎంత లెస్ ప్రైజెస్కి మామూలుగా కోడ్ ప్రైజెస్ అంటేనే చాలా కాస్ట్ ఉంటాయి, కానీ మీకు డైరెక్ట్ కోడ్ ప్రైజెస్కే ఇచ్చేస్తాను నేను. వితౌట్ ఎనీ ఎక్స్ట్రా రూపీ కూడా లేకుండా డైరెక్ట్ కోడ్ ప్రైజెస్కే ఇచ్చేస్తాను. కోడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ప్రైస్ మెన్షన్ చేయలేదు అనుకుంటున్నారు కదా, ఒకసారి కోడ్ క్యాలిక్యులేషన్ చెప్తాను వినండి. ఏం లేదండి, మీకు ఆ కోడ్ ఉంది కదా, కోడ్లో ఫస్ట్ 10 వచ్చేసి లాస్ట్ 20 వచ్చేసి డమ్మీ అండి. మిగిలిన మధ్యలో ఉండేటువంటి ఉంది కదా, ఆ మధ్యలో ఉన్న నెంబర్ని ఇంటూ 10 చేసి ప్లస్ 100 యాడ్ చేయాలండి. అది కూడా షిప్పింగ్ ఎల్సీ కోడ్ కలెక్షన్ వాళ్ళకి ఖచ్చితంగా షిప్పింగ్ ఉంటుందండి. 100 రూపీస్ డైరెక్ట్ వాళ్ళకే వెళ్ళిపోతాయి ఆ షిప్పింగ్ కూడా. మొత్తం అదండి ప్రైజు. నేనైతే మీ యూట్యూబ్ నుంచి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తే నేను వితౌట్ ఎనీ రూపీ కమిషన్ తీసుకోకుండా మీకు డైరెక్ట్ కోడ్ ప్రైజెస్కే ఇచ్చేస్తానండి. లేదు మనం మామూలుగా చూస్తే ప్రతి ఒక్కరు కూడా కోడ్ ప్రైజెస్ మీద కొంత కమిషన్ యాడ్ చేసుకొని మీకు మనీ చెప్తుంటారు. అది ప్రతి ఒక్కరికి ఇప్పుడు కోడ్ క్యాలిక్యులేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మీకు డైరెక్ట్ మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రైస్కి నేనైతే ఇచ్చేస్తాను. నాకు యూట్యూబ్ నుంచి స్క్రీన్ షాట్ ఉండాలి, ప్లస్ సబ్స్క్రైబ్ స్క్రీన్ షాట్ ఉండాలి కంపల్సరీ. అవి 2 ఉంటేనే ఆ ప్రైజెస్కి ఇస్తానండి. ఓకేనండి. మీకు ఏవైనా కూడా కాస్ట్ 750 ఇట్లా పడింది కదండి. దీంట్లో ఇవి విక్టోరియన్ లేదా హైలైట్ క్వాలిటీ ఉంది అంటేనే మీకు కాస్ట్ పడుతుందండి. ఓకేనా. అందరూ తక్కువ కాస్ట్లోనే అడగరు. అందరూ మామూలుగా ఉండే ఎక్కువ లైఫ్ రావాలి, లేదంటే ఎక్కువ గ్రాండ్ సెట్స్ మీదకి యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కాస్ట్ అయినా పర్లేదు, మాకు క్వాలిటీ కావాలి అని అడుగుతారు. కాబట్టి వాళ్ళ కోసం కూడా నేను అన్ని రేట్స్కి తగ్గట్టు పెట్టున్నాను. ఎవరికి ఏ ఐటెం నచ్చినా కానీ ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా అండి. అలాగే మన ఛానల్కి కొంచెం ప్రాబ్లం వచ్చిందండి ఈ మధ్య, అందుకనే కొంచెం వ్యూస్ ఇదంతా కూడా తగ్గున్నాయి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదు అంటే ఆ నెంబర్కి వాట్సాప్ నెంబర్ కదండి, మీరు అడిగినా కానీ నేను సెండ్ చేస్తాను. మీకు కలెక్షన్స్ కావాలి అంటే ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను స్టేటస్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను, కానీ స్టేటస్లో వచ్చే ఇవాళ వస్తే రేపు వెళ్ళిపోతాయి. కాబట్టి మీకు నచ్చిన కలెక్షన్ మళ్ళీ కావాలంటే దొరకదు. కాబట్టి గ్రూప్లో ఉంటే నేను గ్రూప్లో కూడా డౌన్లోడ్ కాకుండా పెట్టున్నాను ఆప్షన్. మీకు డౌన్లోడ్ అనేది ఉండదు, మీకు డైరెక్ట్ మ్యూట్లో పెట్టుకోవచ్చు. మ్యూట్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడైతే వాట్సాప్ ఆన్ చేసుకుంటారో అప్పుడే మీరు ఏ టైం ఫ్రీగా ఉంటే ఆ టైం చెక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ టైమ్స్లో మీకు ఇబ్బంది లేకుండా మ్యూట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకసారి జాయిన్ అవి చూడండి, మీకు కలెక్షన్స్ నచ్చుతాయి. మన దగ్గర కస్టమైజేషన్ కూడా ఉందండి. కస్టమైజేషన్ అన్ని ఐటమ్స్ మీద లేదు, ఓన్లీ బీడ్స్ ఐటమ్ మీద మాత్రమే ఉంది. అది కూడా దాంట్లో ఉండే రిమైనింగ్ కలర్స్ ఇలా అయితే కస్టమైజేషన్ చేపిస్తామండి. మీరు చెప్పిన మోడల్స్ చేపించినాక మళ్ళీ మాకు ఇది నచ్చలేదు, మేము అనుకున్న విధంగా ఇది రాలేదు అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకని కొంచెం ఆలోచిస్తున్నాము. కస్టమైజేషన్ అంటే ఎలా అంటే మేము ఏదైతే పంపిస్తామో ఒక ఐటెం పంపిస్తాం కదండి, దాంట్లో కలర్స్ కానీ, లేదంటే ఒకదాని సంబంధించిన డాలర్ దీనికి యూజ్ చేయండి, ఈ సెట్ కావాలి, ఇట్లా అయితే చేపిస్తామండి కస్టమైజేషన్. లేదా మీరు ఎవరైనా ఒక దాంట్లో తీసుకొని వచ్చి నాకు అదే డాలర్ అదే కావాలి అంటే అది ఆ సెట్ మన దగ్గర అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే మాత్రం మీకు సెండ్ చేస్తాము, మీరు చెప్పినట్లుగా చేపిస్తామండి. ఓకేనా అండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఆ నెంబర్కి వాట్సాప్ 24 అవర్స్ అవైలబుల్గా ఉంటుందండి. నేను ఎప్పుడైనా కొంచెం లేట్ అయితే మాత్రం వర్క్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం డిలే అవుతుంది, అంతేగాని ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. నేను వితిన్ 1 అవర్లో కల్లా నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తూనే ఉంటాను.
ఎప్పుడైనా కొంచెం డిలే అయితే కొంచెం వెయిట్ చేయండి. ఏమనుకోవద్దు. ఈ మధ్య కొంచెం కొరియర్ సర్వీసెస్ ప్రాబ్లమ్ గూడా వస్తున్నాయి. ఎందుకు అంటే సర్వీసెస్ కొంచెం డిలే అవుతున్నాయి. దానివల్ల గూడా ప్రాబ్లమ్ వస్తుంది. కానీ సర్వీసెస్ అనేది మా చేతుల్లో ఉండదు గదండీ! అదొక్కటే కొంచెం అర్థం చేసుకోండి. మేము డిస్పాచ్ చేసే వరకే మా చేతుల్లో ఉంటుంది. డిస్పాచ్ చేసిన తర్వాత కొరియర్ సర్వీస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అది కొన్ని చాలా మోస్ట్‌లీ ఐటెమ్స్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా కొరియర్ అయిపోతున్నాయి. వాళ్ళకి రీచ్ అయిపోతున్నాయి. 1 ఆర్ 2 వరకు కొరియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకనే కాదు చాలామందికి ఇదే ఫేస్ అవుతుంది. కాబట్టి ఆ కొరియర్ సర్వీస్ వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా సాల్వ్ చేస్తాము ఆ ప్రాబ్లమ్. మేము సాల్వ్ చేసే వరకు కొంచెం వెయిట్ చేయండి.